అధికారంలో ఉన్న వాళ్ళకి ఎందుకో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోతున్నారు. చంద్రబాబు గారేమో స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు పెట్టుకున్నానని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడిన వాళ్ళను సైతం కేసులు పెట్టాడు, జైల్లో పెట్టాడు. జగనన్న గారేమో ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు స్పెషల్ స్టేటస్ పాట పాడాడు. సాగదీసి రాగం తీసి పాట పాడారు. ఆ తర్వాత ఎన్నో నిరాహార దీక్షలు చేశారు. పోలవరం ప్రాజెక్టు స్పెషల్ స్టేటస్ మనకు ఎందుకు రాదు అని చంద్రబాబు గారిని నిలదీసి మొత్తం 25 మంది ఎంపీలను రాజీనామా చేపిద్దాం, మూకుమ్మడి రాజీనామాలు చేపిస్తే బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వదో చూద్దాము స్పెషల్ స్టేటస్ అన్నాడు ఆ రోజు జగనన్న గారు. తీరా ముఖ్యమంత్రి అయినాక పోనీ జగనన్న గారు ఏమైనా చేశారా అంటే స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయింది. స్పెషల్ స్టేటస్ గురించి పూర్తిగా మర్చిపోయారు. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ అన్న సంగతి, మనకు రావాలి అన్న సంగతి అటు టీడీపీకి కానీ ఇటు వైసీపీకి కానీ రెండు ప్రభుత్వాలకు మనకు స్పెషల్ స్టేటస్ తెప్పించాలి, ఇప్పించాలి అన్న ఇంగితం లేకపోయింది. ఇది ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా లేదు. ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ బీజేపీ వశమైపోయింది, బీజేపీ కైవసం అయిపోయింది. బీజేపీ ఎట్లా చెప్తే అట్లే. పోనీ బీజేపీ ఏదైనా చేసిందా? మీరు ఇంత మద్దతు బీజేపీ పార్టీకి ఎందుకు ఇస్తున్నారు అంటే దానికి సమాధానం లేదు. బీజేపీ పార్టీ కనుక మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా బీజేపీకి మీరు దండాలు పెట్టుకోండి, మీరు లొంగిపోండి, మీరు సపోర్ట్ ఇవ్వండి, ప్రజలు కూడా ఏమి అంటారు. బీజేపీ పార్టీ ఒకవేళ మనకు పోలవరం ప్రాజెక్టు కట్టించినా లేకపోతే ఆ డబ్బులు ఇచ్చున్నా మన పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయి ఉంటే బీజేపీ పార్టీకి ప్రజలందరూ కూడా దండాలు పెడతారు. ఒకవేళ బీజేపీ పార్టీ మనకు రాజధాని కట్టించుంటే పోనీ అలాగైనా మన ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీకి రుణపడి ఉండేవాళ్ళు. బీజేపీ పార్టీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి. అంటే 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు. పోనీ మన ఆంధ్ర రాష్ట్రంలో కనీసం 1 కోటి ఉద్యోగాలైనా 10 సంవత్సరాలు వచ్చాయా అంటే రాలేదు. 10 లక్షల ఉద్యోగాలు కూడా లేదు, 1,00,000 ఉద్యోగాలు కూడా లేదు. మరి ఎందుకు బీజేపీ పార్టీకి దాసోహం అంటున్నారు? ఒక్క రకమైన మేలు కూడా చేయలేదు. ఈరోజు అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఊరుకుంటే మీ పని అయిపోయిందా? అసలు మీ రంగమైన, మీ స్థలమైన, మీ అధికారంలో ఉన్న, మీ చేతుల్లో ఉన్న అసెంబ్లీలో మీరు పాస్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? మీరు కొట్లాడాల్సింది పార్లమెంటులో కదా. మీకు 22 మంది ఎంపీలను ఆంధ్ర ప్రజలు ఇస్తే కనీసం ఆ 22 మంది ఎంపీలైనా కొట్లాడాలి కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కావడానికి వీల్లేదు అని మూకుమ్మడిగా ఆ రోజు స్పెషల్ స్టేటస్ కోసం రాజీనామాలు చేద్దామన్నారు కదా. మరి ఇప్పుడు మూకుమ్మడిగా ఎందుకని విశాఖ స్టీల్ కోసము వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయడం లేదు అని అడుగుతున్నాం. అది కదా కొట్లాడడం అంటే. కనీసం 22 మంది ఎంపీలు కాదు కదా, కనీసం ఆ విశాఖపట్నం, ఆ ఉత్తరాంధ్రకు చెందిన వాళ్ళైనా కనీసం వాళ్ళైనా కూడా కొట్లాడాలి కదా, వాళ్ళైనా రాజీనామాలు చేయొచ్చు కదా. ఒక్కడైనా రాజీనామాలు చేస్తామని చెప్పలేదు. ఎవడికి వాడి పదవులు ముఖ్యమే, వాళ్ళేమో బాగుండాలి. స్వలాభం కోసం ప్రజలు ఎప్పుడు తాకట్టు పెట్టినా సరే, దేనికి తాకట్టు పెట్టినా సరే అలా తయారయ్యింది ఇప్పుడు ప్రభుత్వం. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మళ్ళీ చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ హెచ్చరిస్తున్నాం. బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్న పార్టీలు వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ, మన కంటికి కనిపించినా కనిపించకపోయినా ఈ 2 పార్టీలు బీజేపీ పార్టీకి బానిసలు. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీ. ప్రజలందరి దగ్గరికి వెళ్ళండి. ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పాల్సింది ఇదే. తెలుగుదేశం పార్టీకి ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే, వైసీపీకి ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. ఈ 2 పార్టీలలో ఏ పార్టీకి, జనసేన పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. ఈ 3 పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా అది నేరుగా బీజేపీ ఖాతాలోకే పోతుంది. బీజేపీ ఇక్కడ రాజ్యం ఏలుతుంది. ఇక్కడ ఇప్పుడు వైసీపీ అయినా టీడీపీ అయినా బీజేపీకి బానిసలయ్యారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా బీజేపీకి బానిసలను చేయాలని చూస్తోంది వైసీపీ, టీడీపీ పార్టీలు.